హాయ్ ఫ్రెండ్స్, పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసం కడాయిలో నెయ్యిని వేసి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో నానబెట్టుకున్న 1 కప్పు రైసు, నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేయాలండి. కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్కి అయితే బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న అన్నంలోకి 1.5 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసి కలుపుకోవాలండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాలని యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేయాలండి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. మన పరమాన్నం